ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో 17 వైదిక విభాగములు ఉన్నాయి. వేదములు, దివ్య ప్రబంధం, ఆగమములు, స్మార్తములు, సంస్కృత సాహిత్యం, వీటన్నిటితోటి భారతదేశంలోనే ఒక గొప్ప ప్రతిష్టాత్మక సంస్థగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని నిర్వహిస్తోంది. 1884వ సంవత్సరంలో స్వస్తి శ్రీ తారణనామ సంవత్సరం చైత్రమాసంలో ఈ యొక్క వేద విజ్ఞాన పీఠం స్థాపింపబడి శ్రీవారి అనుగ్రహంతో ఆనాటి నుంచి దినదిన ప్రవర్ధమానంగా కొనసాగుతూ ఉన్నది. ఈ యొక్క వేద విజ్ఞాన పీఠంలో ఉన్నటువంటి వైదిక విద్యలన్నీ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ముందుగా ఋగ్వేదం గురించి, అలాగే శుక్లయజుర్వేదం గురించి, ఆ తర్వాత కృష్ణయజుర్వేదంలో తైత్రీయ శాఖ గురించి, తదుపరి కృష్ణయజుర్వేదంలో మైత్రాయణి శాఖ గురించి, ఆ తర్వాత సామవేదంలో కౌతమ శాఖ, అలాగే జైమిని శాఖ, అథర్వవేదంలో మనం బోధిస్తున్నటువంటి శౌనక శాఖ, వాటి గురించి తెలుసుకున్నాం. తదుపరి దివ్య ప్రబంధాన్ని గురించి కూడా మనం తెలుసుకున్నాం. దివ్య ప్రబంధము అంటే ద్రావిడ వేదం, 4 వేదముల యొక్క సారాంశము 4000 పాసురములుగా, 4000 సూక్తములుగా, అవి మహామంత్రములు. అవి ద్రావిడ భాషలో ఉన్నప్పటికీ వాటన్నిటికీ కూడాను సంస్కృత భాషలో కూడా అనేక మంది పండితులు వ్యాఖ్యానాన్ని రచించారు. అటువంటి దివ్య ప్రబంధం గురించి తెలుసుకున్నాం. అటు తర్వాత ఆగమాల్లో ముఖ్యమైనటువంటిది, ప్రధానమైనటువంటిది. ఎందుకు ముఖ్యము, ఎందుకు ప్రధానము అంటే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీవారిని ఉపాసన చేయాలన్నా, శ్రీవారిని అర్చించాలన్నా, శ్రీవారికి ప్రాతకాలంలో మొట్టమొదటిగా మనం ప్రారంభించేటటువంటి సుప్రభాతం దగ్గర నుంచి రాత్రి శ్రీవారు శయనించేంత వరకు, అంటే ఏకాంత సేవ వరకు, అంటే శ్రీవారు శయనిస్తారా అంటే అదొక విశేషం, అంతే, అదొక అలంకారం. మనందరినీ కూడా రక్షించడానికే శ్రీవారు ప్రాతకాలంలో సుప్రభాత సేవ దగ్గర నుంచి ఆ ఏకాంత సేవ వరకు కూడా మన చేత సేవింపబడుతూ ఉన్నారు. అటువంటి వారిని సేవించేటటువంటి వైఖానస ఆగమం గురించి మనం సమగ్రంగా తెలుసుకున్నాం. అటు తర్వాత ప్రధానమైనటువంటిది పాంచరాత్రాగమం. ఎందుకంటే శ్రీవారు శ్రీనివాసుడుగా ఆవిర్భవిస్తే అమ్మవారు పద్మావతీదేవిగా ఆవిర్భవించింది ఆ పద్మసరోవరంలో. మరి పద్మావతి అమ్మవారిని సేవించాలి అంటే ప్రధానమైనటువంటి ఆగమం ఏమిటి అంటే శ్రీ పాంచరాత్రాగమం. పాంచరాత్రాగమం అనేటటువంటిది ఎంత గొప్పది అంటే ఎక్కడైనా అవసరమైతే శ్రీవారిని సేవించడానికి శ్రీ పాంచరాత్రాగమ పండితులు కూడాను చక్కగా నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవాది కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అటువంటి పాంచరాత్రాగమం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పాంచరాత్రాగమంలో ప్రధానంగా భగవదారాధనా విధి, మహోత్సవ విధి, ప్రతిష్టా విధి అనేటటువంటి 3 భాగాలు ఉంటాయి. వాటి గురించి క్రమంగా మనం ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా భగవదారాధనా విధి గురించి మన యొక్క పండితులు విద్యార్థులకు చెప్పేటటువంటి పాఠములు, ఆ మహామంత్రములు అవన్నీ కూడా శ్రవణం చేద్దాం. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. వందే లక్ష్మీపతిం దేవం శంఖచక్రగదాధరం విద్యామూర్తిం హయగ్రీవం శబ్దార్థజ్ఞానలబ్ధయే. అమృతాధ్మాదమేఘావం అమృతాహరణం విభం పాంచరాత్రాగమాచార్యం వందే వైకుంఠభూపతిం. శ్రీవైకుంఠనివాసాయ శ్రీనివాసాయ వేదసే శంఖచక్రగదా పద్మాధారిణే వనమాలినే
भक्तावेश प्रजाताय भव्यरूपाय पतिरावणदीक्षाय परमात्मस्वरूपिणे सृष्टिस्थित्यन्तरूपाय सुरेशाय पराजय मत्स्याजनन्दरूपाय माधवाय नमो नमः ब्रह्मादीनां गुरुं पूर्वमिन्दिराद्वामेयम् पाञ्चरात्रप्रवक्तारं वन्दे नारायणं प्रभुम् पराशरं च मैत्रेयं भारद्वाजं कलिञ्जरम् वसिष्ठायमुनिं वन्दे पाञ्चरात्रप्रवर्तकान् आदौ तावतो भूपरीक्षाविधिः उच्यते श्रद्धावानास्तिको भक्तः धनधान्यैः समेधितः मोत्साहः कृतज्ञो लोभवर्जितः ब्राह्मणः क्षत्रियो वैश्यः शूद्रोऽप्यनुलोमजः इत्याद्युक्तैः सहस्रगुणैः समेतः यजमानः पाञ्चरात्रविदं शान्तम् सिद्धान्तेषु कृतश्रमम् भरत्वंशयं शुद्धम् अलोलुपमदाम्बिकम् अपापमृगमव्याधिम् अदृष्टपरमास्तिकम् इत्याद्युक्तलक्षणम् आचार्यम् प्रथमम् वरये तदार्यः यजमानस्य दैवज्ञेन सह शुभे दिने ग्रामादिस्थापनाय आदौ निमित्तानि प्रयीक्ष्य शुभे निमित्ते ग्रामादीन् आरभेत तदर्थम् अधनाय नमः आचार्यः भुवम् परीक्षेत अथाक्षरमुच्यते सुपद्मा भद्रका चूर्णा धूम्राजा इति चतुर्विधा सुपद्मा चम्बरा अगरो खर्जूर कदम्ब तिलक अर्जुन क्रमुक नारिकेल कुशास कमल बलयुत राहुल प्रभल शुभदोला भद्रता नदी सागर पार्श्वस्थ तीर्थाय रमाश्रिता क्षीरवृक्ष फलवृक्ष समाकुल उद्यानोपवनोपेता गुल्मा यज्ञवृक्ष कुशकाश व्रीहिक्षेत्रैः अधः जलेन गौवेत पूर्णाम् कुलत्था कङ्कोपावगोद्रव श्यामादान्विता अप्रबोधोदक गिरिहर्षम् गिरिशिखरम् वा आश्रिता धूम्र वेणो स्नुहि स्नातक विभेदकार्कसङ्कीर्ण कठिनशर्करान्विता वायसा श्येन गुरुद्र गोमायो वृकसङ्कुल ऊषरान्विता सुपद्माबान्धिता भद्रका सुखदा पूर्णावष्टिका धूम्राक्षयदा भूमिम् धाम् ज्ञात्वा ताम् दण्डमानेन यमयो हृदयम् ज्ञानरत्नम् खात्वा पुनः శ్రీ పద్మావతీదేవి సాక్షాత్తు మహాలక్ష్మి భూమాత జగన్మాత. ఆవిడ్ని ఆరాధించేటటువంటి పాంచరాత్రాగమంలో మొదటి అంశాన్ని మనం తెలుసుకుంటూ అసలు పాంచరాత్రాగమాన్ని ఎలా మనం ప్రార్థించాలి, ఆ భగవంతుని ఎలా ప్రార్థించాలి అన్నప్పుడు వందే లక్ష్మీపతిం దేవం శంఖచక్ర గదాధరం విద్యామూర్తిం హయగ్రీవం శబ్దార్థ జ్ఞానలబ్ధయే. శబ్దజ్ఞానము అర్థజ్ఞానము రెండూ చాలా ముఖ్యం. ఆ శబ్దజ్ఞానము అర్థజ్ఞానము ఉన్నప్పుడే భగవంతుడి యొక్క గుణగణములను మనం చక్కగా కీర్తిస్తూ భగవంతుని మనం చక్కగా ఉపాసన చేయగలం. తద్వారా లోకక్షేమాన్ని ప్రార్థించగలం. అటువంటి శబ్దార్థ జ్ఞాన ప్రాప్తికి ఈ పాంచరాత్రాగమ విధానంలో మనం మొట్టమొదటిగా ప్రార్థించాల్సింది ఆ హయగ్రీవ స్వామి వారిని. అందువల్ల ఆయన విద్యామూర్తి. అందువల్ల విద్యామూర్తిం హయగ్రీవం
శబ్దార్థ జ్ఞానలబ్ధయే అని మనం మొట్టమొదటిగా వారిని ప్రార్థిస్తాం. అలాగే అమృతాద్మాత మేఘాభం అమృతాహరణం విభుం పాంచరాత్రాగమాచార్యం వందే వైకుంఠ భూపతిం. ఈ పాంచరాత్రాగమానికి ఆచార్యుడు ఎవరు అంటే సాక్షాత్తు వైకుంఠ భూపతి. ఈనాడు కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల క్షేత్రంలో అధివసించి భక్తులైన మనందరినీ కూడా అనుగ్రహిస్తున్నటువంటి శ్రీ శ్రీనివాస పరబ్రహ్మమే ఈ పాంచరాత్రాగమానికి ప్రధానమైనటువంటి ఆచార్యుడు. అందువల్ల నుంచే ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి యొక్క ముఖ కమలము నుండి ఉద్భవించింది ఈ పాంచరాత్రాగమం అనేటటువంటి ఈ శాస్త్రం అంతా కూడాను. ఇది 5గురి ద్వారా లోకంలో ప్రవర్తింపజేయబడింది. సాక్షాత్తు నారాయణమూర్తి ఈ 5గురికి కూడా ఉపదేశించారు. ఎవరు వాళ్ళు అంటే శ్రీ శేష పక్షీశ్వర పద్మగర్భ సేనేశ ముఖ్యాన్ ప్రతిబోధయంతం. అంటే శ్రీ అంటే అమ్మవారు, శేషుడు అంటే ఆదిశేషుడు, పక్షీశ్వరుడు అంటే గరుత్మంతుడు, పద్మగర్భుడు అంటే హిరణ్య గర్భుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ, అలాగే సేనేశుడు అంటే విశ్వక్సేనుల వారు. వీరందరికీ కూడాను వారు మొట్టమొదటిగా ఉపదేశించారు. వారికంతా కూడా ప్రతిబోధ చేశారు. ఈ 5గురు కూడా ఏమిటంటే స్వామి యొక్క అంశలే వారందరూ కూడాను. కాబట్టి ముందుగా ఆ నారాయణమూర్తి లక్ష్మీ అమ్మవారికి, ఆదిశేషునికి, గరుత్మంతునకు, చతుర్ముఖ బ్రహ్మకు, విశ్వక్సేనుల వారికి 5 దివారాత్రములలో అంటే 5 రోజులు పూర్తిగా 5 రోజుల్లోనూ 5గురికి కూడాను ఈ యొక్క శాస్త్రాన్ని, ఈ భగవత్ శాస్త్రాన్ని ఉపదేశించడం వల్ల దీనికి పంచరాత్రములు, అహోరాత్రములు గనక పాంచరాత్రం అనేటటువంటి పేరు వచ్చింది. ఏం ఉపదేశించారయ్యా నారాయణమూర్తి 5గురికి అంటే సాక్షాత్తు మోక్షతత్వాన్ని ఉపదేశించారు. మోక్షం కావాలి అంటే జ్ఞానం కావాలి. జ్ఞానాదేవహి కైవల్యం నాణ్యః పంథ అయనాయ విద్యతే, నాణ్యః పంథ విద్యతే జనాయ అని మనకు శాస్త్రం బోధిస్తున్నది. కాబట్టి తత్వజ్ఞానాన్ని మోక్ష అని శాస్త్రకారులు కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి జ్ఞానం కావాలి, జ్ఞానం వల్ల మోక్షం కావాలి. అంటే జ్ఞానం కావాలి అంటే భగవంతుని యందు భక్తి కలిగి ఉండాలి. అటువంటి భక్తి కలిగి ఉండాలి అంటే భగవంతుని మనం ఆరాధించాలి, భగవంతుని యొక్క కైంకర్యం చేయాలంటే మనకు ప్రమాణం ఏమిటి అంటే ఆ ప్రమాణాన్ని కూడా సాక్షాత్తు మనకు భగవంతుడే ఉపదేశించాడు. కాబట్టి 5గురికి 5 రాత్రులలో భగవంతుడు ఉపదేశించడం వల్ల పంచరాత్రములు, తత్సంబంధి ఆగమం పాంచరాత్ర ఆగమం. అటువంటి ఆగమం అటు తర్వాత 5గురు మహర్షుల ద్వారా కూడాను లోకంలో ఆచార్య పురుషులు వారి ద్వారా కూడా లోకంలో ప్రవర్తింపచేయబడింది. వారు 5గురు ఎవరు అంటే నారాయణమూర్తి యొక్క 5 ఆయుధములే. పంచాయుధాంశస్తే పంచశాండిల్యశ్చ ఔపగాయన మౌంజ్యాయన కౌశికశ్చ భారద్వాజశ్చ యోగిన పంచాపి పృథగేకైక దివారాత్రం జగత్ప్రభు అధ్యాపయామాస యతః తదేతన్మునిపుంగవాః శాస్త్రం సర్వజనైర్లోకే పంచరాత్రమితీర్యతే. వేదములు భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస రూపములు. భగవంతుడి యొక్క ముఖ కమలంలోంచి భగవంతుడు ఏం చేస్తాడు అంటే బ్రహ్మదేవునికి విస్తరింపజేస్తాడు. అందుకనే శ్రీమద్ భాగవతంలో కూడా తేనే బ్రహ్మ హృదయ ఆదికవయే. ఆదికవి అంటే చతుర్ముఖ బ్రహ్మ. అంటే చతుర్ముఖ బ్రహ్మ కోసం కొత్తగా వేదములు సృష్టించలే పరమాత్మ. అంతకుముందే ఉన్నటువంటి ఆ వేదములను స్ఫురింపజేశాడు బ్రహ్మదేవుడికి. అక్కడి నుంచి ఆయన చతుర్ముఖములతో 4 వేదములను ఏ విధంగా ప్రవర్తింపజేశారో పంచాయుధాంశ సంభూతులైనటువంటి 5గురు మహర్షుల ద్వారా అంటే మొట్టమొదటేమో లక్ష్మీ అమ్మవారికి, అలాగే ఆ ఆదిశేషుడికి, గరుత్మంతుడికి, బ్రహ్మగారికి, అలాగే విశ్వక్సేనుడికి ఉపదేశించినటువంటి వేదములను తన యొక్క 5 ఆయుధముల యొక్క అంశలైనటువంటి వారు. ఏమిటా 5 ఆయుధములు అంటే సుదర్శనం, పాంచజన్యం, కౌమోదకి, నందకం, శార్గములు అనేటటువంటి పంచ ఆయుధముల యొక్క అంశ సంభూతులైన వాళ్ళు ఎవరు అంటే శాండిల్య మహర్షి, ఔపగాయనుడు, మౌంజ్యాయనుడు, కౌశికుడు, భారద్వాజుడు అనే 5 మహర్షులు అన్నమాట. వారు కేవలం మాకు మోక్షం కావాలి. ఎందుకంటే మోక్షం కావాలి అంటే మోక్షాన్ని ఇచ్చేది ఎవరయ్యా అంటే మోక్షమిచ్చేది జనార్దనాత్, ఈశ్వరాత్ జ్ఞానమిచ్చేత్, ధనమిచ్చేత్ ధృతాశనాత్, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి మోక్షేచ్ఛతో వారు 5గురు కూడాను
అంటే నారాయణమూర్తి యొక్క పంచాయుధాంశ సంభూతులైనటువంటి 5గురు మహర్షులు కూడా తపస్సు చేస్తే 5గురికి కూడాను విశేషంగా విస్తరింప చేయటానికి, ఎలాగైతే చతుర్ముఖ బ్రహ్మలోంచి వచ్చినటువంటి వేదములను వేదవ్యాస మహర్షి తన 4 శిష్యుల ద్వారా 4 వేదములుగా విభాగం చేసి ఆయన వేదవ్యాసుడైనాడో, అంతకుముందు ఆయన వ్యాస భగవానుడు. వేదములను విభాగం చేసిన తర్వాత ఆయన వేదవ్యాసుడైనాడు. ఆ విధంగా ప్రవర్తింప చేసినట్లుగా ఈ 5గురు మహర్షుల ద్వారా దాన్ని విశేషంగా పాంచరాత్రాగమాన్ని విశేషంగా లోకంలో ప్రవర్తింపజేసినందువల్ల ఇది పాంచరాత్రాగం అనేటటువంటి పేరుని సార్థకం చేసుకుంటోంది. ఇటువంటి మహోత్కృష్టమైనటువంటి ఆగమంలో ఇప్పుడు మనం బ్రహ్మోత్సవ విధిని గురించి ఆ మంత్రములు అధ్యయనాధ్యాపనములన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీశేషభక్షీశ్వర పద్మగర్భసేనేశ ముఖ్యాన్ ప్రతిబోధయంతం శ్రీపాంచరాత్రాగమశాస్త్రమాద్యం విష్ణుం సదాహం శరణం ప్రపద్యే. భగవదారాధనా విధి ఆచార్య నిత్యకర్మ పరిసమాప్య ఆలయ ప్రాంగణం గత్వా ఆజానపాద ఆమనిబంధాద్ అస్తౌజ ప్రక్షాళ్య ఆజమ్య ఆలయం ప్రదక్షిణే కృత్య ఘంటాన్నాదయిత్వా యతంభస్య పురతః సాష్టాంగం ప్రణమ్య కూర్మాదీన్ దివ్యలోకాన్ తదనుమణిమయ తత్ర శేషం తస్మిన్ ధర్మాదిపీఠం తదుపరి కమలం చామరగ్రాహి విష్ణుం దేవీర్విభూషాయుధరములకం భానుగేవైనదే శేషం ద్వారపాలాన్ కుముదముఖధనాన్ విష్ణుభక్తాన్ ప్రపద్యే. ద్వారపార్శ్వం గత్వా చండ ప్రచండ ప్రణమ్య అంగన్యాసం కుర్యాత్. ఓం ఆచక్రాయ స్వాహా హృదయాయ నమః. ఓం విచక్రాయ స్వాహా శిరహే స్వాహా. ఓం సుచక్రాయ స్వాహా శిఖాయ వషడే. ఓం సూర్యచక్రాయ స్వాహా కవచాయహం. ఓం జ్వాలాచక్రాయ స్వాహా నేత్రాభ్యాం ఔషధే. ఓం సుదర్శనచక్రాయ స్వాహా అస్త్రాయ వడే. ఇది హరణన్యాసం కృత్వా వారస్యావార్ష్వే స్థిత్వా హస్తాభ్యాం త్రయం కృత్వా దక్షే వామహంతాద్యా వామహస్తేన దక్షిణం వామం దక్షిణహస్తేన కుర్యాత్ తాళత్రయం బుధః. ఏకదానేన మరణం ద్వితాలే వ్యాధిపీడనం త్రికాలే సుఖమాప్నోతి తస్మాత్ తాళత్రయం కురు. ఓం యం వాయవే నమః. వాయుమంత్రేణ సూర్యాదిమంగళవాద్యకోశైః కవాటముద్ఘాట్య మర్యాదః క్షుద్రః చలమతిః అసోజా ప్రసవభోః రగ్నాదుర్మాని బలబలవశ వంచనపరః విశంసత్పాపిష్టః సమయమహదో దుఃఖజలధేః అవపరిచరేయం దేవయోః. నమో నమో వాంగ్మనసాపి భూమయే. నమో నమో వాంగ్మనసైక భూమయే. నమో నమోనంత మహావిభూతయే. నమో నమోనంతదైక సింధవే. అధర్మనితోస్మినజాత్మవేదే భక్తివాన్ తచ్చరణారవిందే. అకించనోన్యకవిశరణ్యః తత్పాదమూలం శరణం ప్రపద్యే. పవిత్రమైనటువంటి పాంచరాత్రాగమంలో భగవద్ ఆరాధనా విధి, బ్రహ్మోత్సవ విధి అవన్నీ కూడా తెలుసుకున్నాం. ఆ మంత్రాలన్నీ కూడాను శ్రవణం చేశాం. ఏ మంత్రములు పారాయణ చేస్తే భగవంతుడు సంతోషించి లోకాన్ని రక్షిస్తాడో అటువంటి మహామంత్రములు. ఈ మహామంత్రములు కొద్ది క్షణాలు మనం ఆస్వాదించిన మన యొక్క పాపములన్నీ కూడా పటాపంచలేకపోతాయి, లోకములంతా కూడా సుభిక్షంగా ఉంటాయి. అటువంటి పాంచరాత్రం అనేటటువంటి పదములకు నిర్వచనం ఏమిటి అన్నప్పుడు పెద్దలు చెప్తారు, రాత్రి అజ్ఞానమిత్యుక్తం పంచేతి అజ్ఞాననాశకం తచ్ఛాస్త్రం పంచరాత్రం స్యాత్ అన్వర్ధస్యానురోధతః.
రాత్రి కాలాన్ని సామాన్యంగా మనం అజ్ఞానము అని అంటాం. ఎందుకంటే రాత్రి కాలంలో అందరూ కూడా నిద్రావస్థలో ఉంటారు, సుషుప్తి అవస్థలో ఉంటారు. ఏ విధమైనటువంటి సత్కర్మాచరణ చేసే అవకాశం ఉండదు. ఏదో దుష్కర్మాచరణ చేసేవాళ్ళే రాత్రి కూడా వెలుగుతూ ఉంటారు. వాళ్ళకు కూడా సత్కర్మాచరణ చేయాలని మనం ప్రార్థిస్తూనే ఉంటాం. అంటే దొంగలు వాళ్ళు అన్నమాట, రాత్రిపూట మేలుకొని ఉండేవాళ్ళు. జ్ఞానులైనటువంటి వాళ్ళు పగలల్లా కూడా ఎప్పుడైతే సూర్యుడు ఉదయించి తన యొక్క ప్రకాశాన్ని అందిస్తూ ఉంటాడో, పగలు వెలుగు ఇదంతా కూడా జ్ఞానం యొక్క స్వరూపం. రాత్రి చీకటి అంతా కూడాను అంధకారం అజ్ఞానం యొక్క స్వరూపం. కాబట్టి రాత్రి అంటే అజ్ఞానం అని అర్థం. పంచ అంటే అజ్ఞానాన్ని ఛేదించేటటువంటి జ్ఞానమని అర్థం. కాబట్టి పంచరాత్రము అంటే అజ్ఞానాన్ని ఛేదించి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి శాస్త్రము అని అర్థం. అందుకనే పెద్దలు మనకేం చెప్పారు అంటే, రాత్రి అజ్ఞానమిత్యుక్తం పంచేత్యజ్ఞాననాశకం తచ్ఛాస్త్రం పంచరాత్రం స్యాత్ అన్వర్థస్యానురోధత అనే అజ్ఞానాన్ని పోగొడుతోంది కనుకనే సార్థక నామం అయిందన్నమాట పంచరాత్రం. పంచరాత్రానికి సంబంధించినటువంటి ఆగమం పాంచరాత్రం గనక. కాబట్టి అటువంటి పాంచరాత్రాగమంలో అనేకమైనటువంటి భగవంతుని ఉపాసించేటటువంటి ఆ మంత్రములు, ఆ క్రియలు అవన్నీ కూడా ఉన్నాయి. దాన్నంతా కూడాను ధర్మగిరి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో శ్రీవారి యొక్క అనుగ్రహంతో మంచి సుశిక్షితులైనటువంటి పండితులు చక్కగా విద్యార్థులను తయారు చేస్తున్నారు. ఈ విద్యార్థులు చక్కగా శ్రీవారిని అమ్మవారిని కూడాను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేవాలయాల్లో, అలాగే మన దేవాదాయ శాఖ దేవాలయాల్లో, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దేవాలయాలు అన్నింటిలో కూడాను మన యొక్క విద్యార్థులు ఆ భగవద్ ఆరాధన చేస్తూ వాళ్ళ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకుంటూ ఉన్నారు. ఇటువంటి మహోత్కృష్టమైనటువంటి పాంచరాత్రాగమ శాస్త్రం అనేటటువంటిది 4 సిద్ధాంతములుగా విభజించారు మహర్షులు. మొదటిదేమో ఆగమ సిద్ధాంతం, రెండవదేమో మంత్ర సిద్ధాంతం, మూడవదేమో తంత్ర సిద్ధాంతం, నాలుగవది తంత్రాంతర సిద్ధాంతం. ఈ విధంగా 4 సిద్ధాంతములుగా పాంచరాత్రాగమ శాస్త్రం అనేటటువంటిది మహర్షులు విభజించారు. దాంట్లో ఏమిటి మొదటిది అంటే, భగవదారాధన చేయటం వల్ల నుంచే మోక్షం కలుగుతుంది అనేటటువంటిది ఈ శాస్త్రంలో చెప్పబడి ఉన్నదన్నమాట. అంతే కదా, మరి భగవంతుని ఆరాధన చేయటం అంటే సత్కర్మాచరణ. ఆ సత్కర్మాచరణ భక్తిపూర్వకంగా చేయాలి. అలా చేస్తే జ్ఞానం కలుగుతుంది, తద్వారా మోక్షం కలుగుతుంది. కనుక ఈ పాంచరాత్రాగమోక్తరీత్యా భగవదారాధన చేసినట్లయితే జ్ఞానము, తద్వారా మోక్షం అనేటటువంటిది మనకు కరతలామలకమవుతుంది. మానవ జన్మ ఎప్పుడు సార్థకమవుతుంది అంటే మోక్షాన్ని పొందినప్పుడే. అందుకనే మనకు 4 పురుషార్థములు, ధర్మ అర్థ కామ మోక్షములని. ధర్మాన్ని ఆచరించాలి, అర్థకామములు ధర్మావిరుద్ధములుగా మనం పొందాలి. తద్వారా మనకు లభించేది ఏమిటి అంటే మోక్షం. అటువంటి మోక్షానికి సాధనమైనటువంటి జ్ఞానాన్ని, భక్తిని ఇచ్చేటటువంటిది పాంచరాత్రాగమం అనేటటువంటి ఈ భగవత్ శాస్త్రం. అంతేకాకుండా ఇందులో అనేక సంహితలు కూడా ఉన్నాయి. సంహితల ద్వారా అది ప్రమాణభూతమై ఉన్నది. ఏమిటా సంహితలు అంటే, జ్ఞాన యోగ క్రియా చర్య అనేటటువంటిది 4 పాదములుగా కూడాను విభజించి ఉన్నది. దీంట్లో కర్షణాది ప్రతిష్టాంతం మొదటి భాగంగా, ప్రతిష్టాది ఉత్సవాంతం రెండవ భాగంగా, ఉత్సవాది ప్రాయశ్చిత్తాంతం మూడవ భాగంగా. ఎందుకంటే తెలిసి తెలియక ఏదైనా మనం తప్పులు చేస్తే దానికి ప్రాయశ్చిత్తం చేయాలన్నమాట. భగవంతుని క్షమని ప్రార్థించాలి. కర్షణాది ప్రతిష్టాంతము అంటే మొట్టమొదటిగా ఆ భూమిని దున్నటం దగ్గర నుంచి భగవద్ ఆలయాన్ని నిర్మించడం, భగవంతుని ప్రతిష్టాపన చేయటం అనేటటువంటిది. సగుణ సాకార కోమల శ్యామల మధుర మనోజ్ఞమూర్తి భగవంతుడు. అటువంటి భగవంతుని ప్రతిష్ఠ చేస్తే మనలో ఉన్నటువంటి అంతర్యామిని దర్శించే భాగ్యం కలుగుతుంది. ఆ తర్వాత ప్రతిష్ఠించినటువంటి మూర్తికి ఉత్సవాలు చేయాలి. నిత్యోత్సవం, పక్షోత్సవం, అవన్నీ కూడా మాసోత్సవం అన్నీ కూడా చేయాలి. అవన్నీ కూడా చెప్పేటటువంటిది. అటు తర్వాత ఏదన్నా ఈ ఉత్సవాదుల్లో తప్పులు ఏవైనా జరిగితే ద్రవ్యకృతం కావచ్చు, కర్మకృతం కావచ్చు, జ్ఞానాజ్ఞానకృతం కావచ్చు, అవన్నీ కూడా పోవాలి అంటే ప్రాయశ్చిత్త కాండంతా కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఈ మూడింటిని కూడా తెలియపరుస్తూ సమగ్రంగా పాంచరాత్రాగమ శాస్త్రం అనేటటువంటిది లోకంలో చక్కగా మహర్షుల చేత మనకు అందింపబడింది. అటువంటి పాంచరాత్రాగమాన్ని మన యొక్క వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో మనం పరిపూర్ణంగా అధ్యాపన చేస్తూ ఉన్నాం. అందుకనే పాంచరాత్రాగమం 8 సంవత్సరాలు సంస్కృత సాహిత్యంతో కూడా అధ్యాపన గావిస్తున్నాం. అలా పరిపూర్ణంగా అధ్యాపన చేసినటువంటి వారికి పాంచరాత్రాగమ భట్టారక అనేటటువంటి బిరుదును కూడా
శ్రీవారి యొక్క అనుగ్రహంతో విజయపత్రికతో అందిస్తూ ఉన్నాం. ఇటువంటి ఈ పాంచరాత్రాగమంలో ఇప్పుడు ప్రతిష్టా విధికి సంబంధించినటువంటి మంత్రములు అవన్నీ కూడా మనం శ్రవణం చేద్దాం, తెలుసుకుందాం. ఓం మమావచ్చో విహవేశ్వస్తు వయంద్వేంధానాస్వనవంబుసేమా మహ్యన్నమంతాం రవిశ్చతస్రస్త్వయాధ్యక్షేణ పృతః జయేమా మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః మమాంతరిక్షమురుగోపమస్తు మహ్యం వాదః పవతాం కామే అస్మిన్ మయి దేవా ద్రవిణమాయజంతాం మయ్యాసీరస్తు మయి దేవహూతిః దైవ్యాహోతారావనిషంత పూర్వే రిష్టాస్యామ తనువా సువీరాः మహ్యం యజంతు మమ యాని హవ్యాభూతిः సత్యా మనసో మే అస్తు येनो मानिगां गतमच्चनाहं विश्वे देवासो अधिवोचता मे देवी शृणुर्वेरुण कृणोत विश्वे देवास इह वीरयध्वम् माहात्महि प्रजया मातनोभिर्मादधामद्विषते सोमराजन् अग्निर्मन्यं प्रतिनुदन् पुरस्ताददत्तो गोपाः परिवाहिनस्त्वम् प्रत्यञ्जोयन्तु निबुधः पुनस्ते महिषात् चित्तम् प्रबुधा विनेशते धाता धातॄणाम् भुवनस्य यस्पतिर्देवगुं सवितारमभिमादिशाम् इमम् यज्ञमश्विनो वा बृहस्पतिर्देवाः पान्तेजमानम् यथात् रुव्यजानो महिषः शर्म यगुंस तस्मिन् हवे पुरोहतः पुरुक्षो सनः प्रजाये हर्यश्वमुडयेन्द्रमानोरेरि सोमापराधाः येन सपत्ना अपदे भवन्तीन्द्राग्निभ्यामवराधामहेतान् वसवो रुद्रादित्या उपरिस्पृशम् मोक्रञ्जेत्तारमधिराजमक्रन्य अर्वाञ्चमिन्द्रममुदो हवामहे योगो जिद्धनजिदस्वजित्यः इमन्नो यज्ञम् विहवेजुषस्वास्य कुर्मो हरिवो मेदिनन्त्वा ॐ नमो भगवते अनन्ताय सहस्रशीर्षाय क्षीरक्षीरमुदान्नवसायिने शेषभोगपर्यन्ताय गरुडवाहनाय वासुदेवाय नमः पीतवाससे सङ्कर्षण प्रद्युम्न अनिरुद्ध हयशीर्ष वराह नरसिंह वामन त्रिविक्रम राम राम రామకృష్ణ వరప్రద నమోస్తుతే. ఈ విధంగా మహోత్కృష్టమైనటువంటి పాంచరాత్రాగమ శాస్త్రాన్ని గురించి తెలుసుకున్నాం. ఇటు తర్వాత మన వేద విజ్ఞాన పీఠంలో అధ్యాపన గావింపబడుతున్నటువంటి శ్రీ వైష్ణవ ఆగమాన్ని గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఓం నమో వెంకటేశాయ.